ఎక్కడ చూసినా ఓకే స్టేట్మెంట్, దిల్ సే బోలో థ్యాంక్స్ టు జిందగీ అంటున్నారు. అండ్ కేరింత మన ఫ్రైడే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అండ్ థ్యాంక్స్ టు జిందగీ కాదు, థ్యాంక్స్ టు యూత్ అంటున్నారు. కేరింతలో నటించిన అందరు హీరో అండ్ హీరోయిన్స్. దిల్ రాజు గారి సమర్పణలో సాయికిరణ్ అడవి గారు డైరెక్ట్ చేసిన సినిమా కేరింత. థియేటర్లో మీరు సినిమా చూసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ కేరింత ఇక్కడ చిన్న గేమ్ లాగా ఆడుతున్నారండి. ఒక ఫన్నీ గేమ్, పెద్ద పెద్ద బ్యాగ్స్ వేసుకొని ఫుట్బాలా వాలీబాలా రగ్బీ అని కన్ఫ్యూజ్ అవుతున్నాం. అదేంటో గేమ్ మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇందులో కిక్ ఫ్యాక్టర్ ఏంటంటే సాయి ధరమ్ తేజ్ గారు స్పెషల్ గెస్ట్ ఇక్కడ రెఫరీ లాగా చేస్తున్నారు. సో చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఆటలు ఆడుతున్నారు అండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కేరింత సక్సెస్. లెట్స్ గెట్ ఇన్. సో కేరింత సక్సెస్ ఇక్కడ కాస్ట్ అండ్ క్రూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ సాయి ధరమ్ తేజ్ గారు ఏం చేస్తున్నారు, సినిమాకి ఏం సంబంధం? హలో అండి, సో లింక్ ఏంటి అర్థం కావట్లేదు. లింక్ పెద్ద ఏం లేదండి, నా హోమ్ ప్రొడక్షన్ సినిమాలో కేరింత సినిమా చేశారు. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారిది అంతే కదండి, హోమ్ ప్రొడక్షనే కదా, నాన్ స్టాప్గా వాళ్ళతోనే సినిమాలు చేస్తాను. సో అంటే సాయి ధరమ్ తేజ్ ప్రొడక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సాయి ధరమ్ తేజ్ ప్రొడక్షన్స్ కాదండి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నాకు హోమ్ ప్రొడక్షన్ లాగా. అంటే పిల్లాను అర్థం కాలేదా? పిల్లాను లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, తర్వాత ఇంకా ఫ్యూచర్లో చేయబోయే ప్రాజెక్ట్స్ చాలా వరకు నేను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్లో చేస్తాను. అందుకని హోమ్ ప్రొడక్షన్. అయితే దిల్ రాజు గారు మీకు బాబాయో అన్ననో అవుతారు, ఏమవుతారు? మావయ్య. మావయ్య అవుతారు. ఓకే సారీ, బాబాయ్. నాకు బాబాయ్. ఏం జరుగుతుందని ఇక్కడ గేమ్ ఏంటి అండ్ మీరు ఏంటి ఇక్కడ ఏం చేయబోతున్నారు? ఏం లేదు, దిల్ రాజు గారిని ఎలాగైనా గెలిపించాలని చెప్పి నా ఉద్దేశం. సో ఫైనల్ గా ధరమ్ తేజ్ గారి సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అండి మీకు? అంటే హోమ్ ప్రొడక్షన్ అన్నారు, సో ధరమ్ తేజ్ సపోర్ట్ ఉంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్టు కదా. నాకు కేరింత ఆడిషన్ చేసినప్పుడు పిలిచాను, అప్పుడు ఎందుకో తెలియకుండా అటాచ్ అయిపోయాను. ఫస్ట్ బన్నీతో అలాగే, ఆర్య అప్పుడు చాలా క్లోజ్ అన్నట్టు, ఎవ్రీథింగ్ షేర్ చేసుకున్నాను. దాని తర్వాత ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తేజుతో అంత కనెక్ట్ అయ్యాను. ప్రభాస్తో, ఎన్టీఆర్తో కూడా అలాగే ఉంటాను. సో కొందరితో ఏంటంటే అలా తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం. అలా ఈ మధ్య తేజుతో అయ్యాను. నెక్స్ట్ అండ్ కేరింత సినిమా చూసిన తర్వాత మీకు అనిపించింది అయ్యో నేను సినిమాలు ఉండేది ఉండే? ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ కేరింత సినిమా రిలీజ్ అయ్యి ఇంత మంచి సక్సెస్ సాధించినందుకు. అలాగే ఆర్టిస్టులు కానివ్వండి, సుమంత్ కానివ్వండి, విశ్వాంక్ అండ్ అబ్బాయి పార్వతీశం, తేజు అండ్ సుకృతి అండ్ శ్రీదేవి, లేదంటే ఫ్యాబులస్ జాబ్. అందరు బాగా చేశారు. అండ్ అలా ఇంత సక్సెస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే ప్రాబ్లీ దట్స్ రీజన్ మ్యాన్. ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దమ్. ఓకే, యాజ్ రెఫరీ అండ్ ఇవాళ ఏం జరగబోతుంది, ఏంటి టీమ్స్ ఎలా డివైడ్ అయ్యాయి, ఏం గేమ్ ఇది? బబుల్స్ సాకర్ అని చెప్పి అంటారండి. సో బేసిక్లీ బబుల్స్ లోపల జనాలు దొరుకుని వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు. టీమ్స్ వచ్చేసి సుమంత్, అశ్విన్, పార్వతీశం, తనీషా అండ్ డైరెక్టర్ సాయి గారు, అండ్ రాజు గారు, విశ్వాంక్, తేజు అండ్ సుకృతి ఒక టీం. సో ఇట్ సైడ్ డైరెక్టర్ క్యాప్టెన్, అట్ సైడ్ ప్రొడ్యూసర్ క్యాప్టెన్. యా. ఎన్ని అవర్స్ జరుగుతుంది గేమ్? 40 minutes గేమ్. ఓకే, సో 40 minutes లో ఎవరైతే ఎక్కువ గోల్స్ కొడతారో వాళ్ళ విన్నర్. సో హూమ్ ఆర్ యూ సపోర్టింగ్? ఆబ్వియస్లీ హోమ్ ప్రొడక్షన్, దాంట్లో డౌటే ఉంది. సో బేసికలీ కేరింత సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సాయి ధరమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. First goal to Tiger team. Congratulations. Tiger leading with 1-0. 1-0 Tiger team 1 and Dil Raju గారి team 0. ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. చలో
Come on, Teju. Direct goal lo. It is 0. Tiger 1. Come on, Teju. Come on, Teju. Come on, Teju. Look at the out. Come on, Teju. Teju, advantage. నక్షత్రాన్ని చల్చలో పండగే సినిమా యూత్ని థియేటర్లలో ఎంజాయ్ చేపిస్తుందో అలాగే మా టీం అందరం ఈరోజు ఇక్కడ ఈ బబుల్స్లో ఈ గేమ్ని ఎంజాయ్ చేస్తున్నాం. డైరెక్టర్ సాయి టీం అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టీం నలుగురు గేమ్ ఆడుతున్నాం. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సో సినిమా తర్వాత రిలీజ్ తర్వాత ఇలా ప్రమోషన్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనేది మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత అర్థమైంది నాకు. సో ఇక నుంచి ప్రతి సినిమాని ఇలా ప్రమోషన్లో ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్తే మాకు కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తుండొచ్చు. సో డైరెక్టర్ టీం 1 పాయింట్ సాధించింది. మేము 0లో ఉన్నాము. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. నా సెకండ్ రౌండ్లో మా ప్రతాపం చూపించబోతున్నాము. చూపించి గేమ్ నెట్టి ఫస్ట్ మేము విన్ అవుతాము. ఎందుకంటే మా కేరింత సక్సెస్ లాగే మేము ఫైనల్గా సక్సెస్ అవుతాం. కేరింత హలో లూజర్స్, చూడండి ర్యాగింగ్ ఇక్కడ రాండి. ఇలాగైతే ఏంటి ఊకే లాగేసుకుంటాం. ఇక్కడ సినిమా అయిపోతే హీరో వాడు ఏంటంటే ఫిక్స్ అయ్యాడు. థియేటర్లో నాకు ఫుల్ రెస్పాన్స్ ఉంది. నేనే మాట్లాడాలని. మావి 2 వీళ్ళు 0. సారీ, మీ 1 మాకు 0. అన్యాయం ఇది. బెదిరించి మరీ మార్కులు తీసుకుంటున్నారు. నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ కావాలా వద్దా? ఓకే, మీ 2 మాకు 0. దిల్సే బోలో. ఓకే, మన గ్రేట్ విశ్వంత్ గారు మాట్లాడతారు ఇప్పుడు. దేనికి గ్రేట్ అయ్యాడంటే నువ్వు కావాలని నువ్వు అక్కడ థియేటర్లో గ్రేట్ అయ్యావని ఆడుకుంటున్నావు విశ్వంత్ని. ఒకటి లేచి ఒకటి ఒకటి వీకి ప్రస్తుతానికి మేము లీడింగ్ అండి. విల్ గో ఈజీ. ఒక పాయింట్ చాలా ఎక్కువ అండి. ఒక హిట్ చాలా ఎక్కువ. కేరింత జనానికి ఫస్ట్ హాఫ్ నచ్చిందా? నచ్చింది, అందుకని మేము నాకు ఒకటి అర్థమైంది. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది, అందుకే సూపర్ హిట్ అయింది. క్లైమాక్స్ మళ్ళీ మేము గెలుస్తాం. ఓకే, మీ ఇద్దరికి అర్థం కాదు ఏంటంటే ఎవరు గెలిచినా కేరింత గెలిచినట్టే. ఓకే, దిల్ రాజు గారి టీం 0, సాయి గారి టీం 1. ఓకే, సాయి గారి టీంలో రీప్లేస్మెంట్ సాయి గారు ప్లేస్లో తిరిగి వచ్చారు.
చలో లైఫ్ ఫ్రెండ్గా మాతో ఉండగా ఫుల్ టు పండగే పండగ అందరు బాగా ఆడుతున్నారు. అలాగే మా ప్లేయర్స్ నోకరాజ్ అయితే అసలు ఆడలేదు. సో ఏమన్నా అంటే ఫెరోషియస్లీ నూక్స్ అని చెప్పి సో బట్ స్టిల్ అందరు బాగా ఆడుతున్నారు. మా ప్రొడ్యూసర్ గారు అసలు ఇట్లాంటి ప్రమోషన్స్ కూడా చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్కి తేజు బంగీ జంప్, అది కూడా ప్రమోషనే. లేదు హాస్టల్లో తీసుకెళ్ళి నేను ఫ్లైట్లోకి వెళ్ళి తోసేస్తా. నువ్వు కూడా ఉన్నావు కదా, మర్చిపోయా. వితౌట్ బ్యారేజ్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది అండ్ బ్రేక్ కూడా అయిపోయింది. లెట్స్ స్టార్ట్ సెకండ్ ఇన్నింగ్స్. గేమ్ రూల్స్ అర్థమైపోయాయి సార్. పుష్ చేస్తే ముందుకు వెళ్ళిపోతే మరలే గోల్. చేద్దాం నింగి నక్షత్రాల్ని దోపిడి చేద్దాం గాల్లోని చర్చలో లైఫ్ ఫ్రెండ్గా మాతో ఉండగా ఫుల్ టు పండగే పండగ దిల్ రాజు గారు సత్తా చూపెట్టారు. సెకండ్ హాఫ్ ఫస్ట్ గోల్. అంటే ఎక్కువ కష్టపడుతున్నాను. వాళ్ళకి కూడా నేనే గోల్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చాను నేను. పాపం పదా. ఓకే. కిల 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 పాలనకు పాపాయిల అంబరాన్ని ముద్దాడింది ఆనందం. ఎవరో పంపారిలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా. మల్లెల సుడిగాలి సినిమాలో చాలా బాగా చేశాడు.
థియేటర్లో ప్రేక్షకులందరితోని హీరోలు కొట్టిస్తున్నాడు. సో ఆ హీరోలతో పాటు ఇవి కూడా ఉంటే జాగ్రత్త పడతాడు. నేను రవితేజ గారి దగ్గరికి వెళ్తే, సార్ మా ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ రవితేజ నువ్వే అంటున్నా సార్ అన్న అతను. కలగలిసిన మనసుల భావుక ఒకరికి మరి ఒకలను పాసత సక్సెస్ అయితే ఎంత గట్టిగా అరుస్తారో అలా అనిపిస్తుంది. వెరీ గుడ్. ఈ గేమ్కి కేరింతకి ఎలాంటి సంబంధం ఉంది? అండ్ నిజంగానే ఈ గేమ్ ఎలాగ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నామో అలాగే కేరింత మొత్తం సినిమా అలాగే ఎంజాయ్ చేస్తాం, థియేటర్లో కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకని ఇది యాక్చువల్ రాజు గారి తాత ప్రమోషన్ నార్మల్గా చేసుకుంటూ వెళ్తున్నాము. ఇదేదో ఇక్కడికి వచ్చారు ఏదో పని మీద వచ్చి ఇమీడియట్ కాల్ అందరూ ఇక్కడికి వచ్చేయండి అని తీసుకొచ్చి చూపించి దీని మీద వర్కౌట్ చేద్దామని ఆ ఇంపాక్ట్ ఇప్పుడు మీకు తెలుస్తుంది. సో వీఆర్ ఎంజాయింగ్ అండ్ థియేటర్లో జనం ఎలా ఎంజాయ్ చేశారో అలా కేరింతలు కొడుతున్నారు, అలాగే కేరింతలు కొడుతున్నాను. సో ఎలా ఉంటుంది సార్ కొత్త వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బాగుంటుంది, అంటే వర్క్షాప్ చేసాం కాబట్టి రిహార్సల్స్ చేసాం కాబట్టి బాగుంది. అండ్ రాజు గారు ఎక్కడ ప్రెషర్ పడలేదు, షూటింగ్లో ఎక్కడ ప్రెషర్ పెట్టలేదు, ఉండట్లేదు. వెరీ ఎంజాయ్. ధరమ్ తేజ్ గారికి కేరింత సినిమాకి ఎలాంటి సంబంధం ఉంది? చాలా కేరింత సినిమాలో ఫస్ట్ హీరో సాయి ధరమ్ తేజే. తన రే సినిమా జరుగుతుంది. ఆ టైంలో నేను కాల్ చేశాను, తేజు ఇలా అందరూతో ఇట్లా ఒక సినిమా అనుకుంటున్నాను, నువ్వు చేస్తే బాగుంటుంది అని. తను అసలు ఎగిరి గంతులు వేసుకుంటూ వచ్చేసాడు. నేను ఈ సినిమాకి ఆడిషన్ చేశాను. ఆడిషన్ చేసి చూసిన తర్వాత బాడీ లాంగ్వేజ్ చూసి ఈ అబ్బాయి ఈ సినిమా కరెక్ట్ కాదే అని చెప్పి వేరే సినిమాకి వచ్చేద్దాము. అంటే నా భయం ఏంటంటే అంటే ఈ సినిమా కూడా నేను పనికిరానా అంటే వాట్ డూ దే మీన్ అని చెప్పేసి ఫస్ట్ బాధ వేసి దాని తర్వాత ఈ సినిమా కాదు బాగా ఇంకో సినిమా బాగుంటుంది చెప్పి అప్పుడు పిల్లల జీవితం నేను పనికిరాను. నేను మాట అనలేదు. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు సుమన్ చెప్పింది రైట్. అంటే తేజు ఆడిషన్స్ అయ్యాక చాలా రఫ్గా ఉన్నాడు లుక్. ఇప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. ఇది ఎక్కువ రఫ్ అయిపోతాడేమో. ఇప్పుడు నూకరాజ్ క్యారెక్టర్ కొంచెం మాసిక్ క్యారెక్టర్, ఇది కొంచెం సెటిల్డ్గా ఉండాలి. సో ఇది తేజు వేయడం వల్ల సినిమాకు కరెక్ట్ కాదేమని అన్ని చూసిన తర్వాత నాకే అనిపించి, తేజు నువ్వు ఐఎమ్ సారీ నువ్వు కేరింత చేయట్లేదు, ఇంకో సినిమా చేస్తున్నావు అని పాజు. ఈ సినిమా చేయట్లేదు నువ్వు అంటే పాజు ఇచ్చిన తర్వాత కొంచెం అలా షాక్ అయిన తర్వాత లేదు ఇంకో సినిమా చేస్తున్నావు అని. అదే పిల్ల నువ్వు లేని జీవితం. దాని తర్వాత అంటే మా రిలేషన్ ఎంత బిల్డ్ అయిందంటే ఇక మేము ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్. హర్షిత్ అండ్ తేజు బెస్ట్ ఫ్రెండ్స్. దాని తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం దగ్గర నుంచి వాళ్ళ ట్రావెల్, ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆల్రెడీ ఆగస్టు రిలీజ్ కాబోతుంది. థ్యాంక్ యూ. కలగలిసిన మనసుల భావుక కలగలిసిన మనసుల భావుక. సరే కేరింత మూవీ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ఫస్ట్ ఈ సినిమా ప్రీమియర్ షో కంటే ముందు దాసనారాయణరావు గారికి చూపించాలని నాకు చాలా ఆతృత ఉండే. ఎందుకంటే ఇలా కొత్త వాళ్ళతో ఇలాంటి సినిమాలు తీసినప్పుడు దాసనారాయణరావు గారు చాలా బాగా అప్రిషియేట్ చేస్తారు. సో ఆయనకు స్పెషల్గా షో చేస్తే సీట్ల నుంచి లేవగానే అలా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ మా అందరిని పిలిచి గ్రేట్, అంటే ఆఫ్టర్ బొమ్మరిల్లు అంత మంచి సినిమా చూశాను రాజు, ఇన్ని ఏళ్ళు అయింది ఇలాంటి మంచి సినిమా చూడగా, అందరు కొత్త వాళ్ళు అద్భుతంగా చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ఫ్రైడే రోజు మేము అనుకున్నట్టు కలెక్షన్స్ ఓపెనింగ్ రాలేదు. ఆ రోజు బాగా డిసప్పాయింట్ అయ్యాను కొంచెం, అదేంటి మన సినిమాకి ఇలా రాలేదు. సో మెనీ రీజన్స్, స్కూల్స్ రీఓపెన్, కాలేజెస్ రీఓపెన్, అండ్ పక్కన అదర్ 2 మూవీస్ రిలీజ్ అవ్వడము, అండ్ మా కేరింత అంటే ఇది అందరూ కొత్త వాళ్ళతో కాబట్టి కొంచెం థియేటర్స్ వైజ్ కూడా మేము హ్యూజ్గా చేసాము. ఇవన్నీ సో మెనీ రీజన్స్తో రాలేదు. సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్స్ వచ్చి మమ్మల్ని కేరింతలు కొట్టుకునేలాగా చేసింది. సో హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ఆడియన్స్. మంచి సినిమా అయితే మీ సినిమా చూడని వాళ్ళైతే చూసిన వాళ్ళని అడగండి, వాళ్ళు బాగుందంటే మా సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఒక్క సినిమాకి స్టార్ స్టేటస్ వచ్చేసిందండి మా లోకరాజ్కి. లోకరాజ్ గారు చాలా మంది థియేటర్లో ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడే ఉండొచ్చు. స్టార్ స్టేటస్ వచ్చింది అదేం ప్యాడ్ చేయొద్దు ఆర్టిస్టే, కానీ థియేటర్లో సీట్ నుంచి నిల్చొని మరి ఈగలు కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఓకే, కామెడీ పక్కన పెట్టేసి సిన్సియర్గా మీరు రవితేజ గారు అవ్వాలి ఫ్యూచర్లో, ఖచ్చితంగా అవుతారు నాకు తెలిసి. బట్ ఇప్పుడు ఆ ఇమోషనల్ ఫీలింగ్ ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్
జెన్యున్గా ఏ రికమెండేషన్స్ లేకుండా ఆడిషన్ చేసి తీసుకున్న దిల్ రాజు సార్కి, సాయి సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆడియో పని చేసిపోయి సినిమా అందరికీ నచ్చింది. సినిమా చాలా బాగుంది, నాకు నచ్చింది. సిడ్ అండ్ ప్రియ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనస్విని వాళ్ళ ఫ్రెండ్ పేరెంట్స్ని కలిపే సీన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఫ్రెండ్ నచ్చిందా? మనస్విని ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిన పేరెంట్స్ వాళ్ళ సీన్ నాకు చాలా బాగా నచ్చింది, వాళ్ళ పేరెంట్స్ని కలిపే సీన్. సో చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాము. ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయాలని దిల్ రాజు గారు చేయాలి, ఆ బ్యానర్లో నేను కూడా చేయాలని కోరుకుంటున్నాను. బేసిక్ గా ఈ క్యారెక్టర్స్ అందరినీ సృష్టించి వీళ్ళని కొట్టిపించడానికి కానీ ఏడిపించడానికి కారణం సాయి సార్. సో థ్యాంక్స్ టు హిమ్. అండ్ పోర్ట్రేట్ చేసిన విజయ్ సార్, ఇది మొత్తం చూసుకొని గైడ్ చేసిన దిల్ రాజు సార్. మేము ఇప్పుడు ఇంకా ఫుట్బాల్ ఆడుకుంటాం. బాయ్. కానీ ఫైనల్ గా ఒక మంచి డైలాగ్ సినిమా నుంచి. ఎలాగ చూసుకుంటున్నావు తెలదు కానీ మా అమ్మలాగా మాత్రం చూసుకుంటున్నా. స్కోర్స్ 1-1. चल चलो चल चलो लाइफ is फंडगा बातों फंडगा फुल टू फंडगा दिल से thanks to जिंदगी जोर से बोलो. అక్కడో ఎక్కడో కాదు ఇక్కడే ఎక్కడో మనసే కోరుకున్న సంతోషాల స్వర్గం దాగి ఉన్నది. అందుకో అల్లుకో ఎదకే మెత్తగా హత్తుకో నలిసే వాన బిల్లు హాలో వాలనున్నది. కళ్ళు కానే కాదు గుండెలో తొల్లు కలలే కంటే జీవితం దాన్ని నిజమే చేస్తుంది. మొత్తానికి మా డైరెక్టర్ని, మా హీరోని మేము గెలిపించాము. సో సినిమాని ఏదైతే గెలిపించామో వెనకాల కోచ్ లాగా ఉండి ఇక్కడ కూడా వాళ్ళు గెలవాలి. వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ ఉంటుందని మేము ఓడిపోయి వాళ్ళని గెలిపించాం. 1.5 years నుంచి గెలిపిస్తూ ఇప్పుడు కూడా మేము ఓడిపోయి గెలిపి ఇప్పటికీ మా చేతులు మీ చేతిలోనే పెట్టుకున్నారు. ఇంకా థ్యాంక్ యూ. నిజంగానే మా సినిమాని ఇంత బాగా రావడానికి టీం వర్క్ ఎలాగైతే మాకు, నేను అక్కడ ఉన్నా సరే టీం వర్క్ ఎలాగైతే జరిగిందో కేరింది హిట్ కారణం వెనకతలేదు ఆయన, అందరూ మొత్తం ఓవరాల్ టీము, గేమ్ కూడా అలాగే నెగ్గాం. సో అండ్ మా తేజు డార్లింగ్ అందరూ ఒకసారి జై బోలో అని చెప్పండి. నేను అడగగానే నాకు ఇంత టైం ఇచ్చి మా సినిమాని సారీ అది దట్ ఈస్ ఫ్యామిలీ సినిమా గురించి చేయట్లేదేంటో. సో అడగగానే మా 2 టీంలకి రెఫరీగా ఉండి మాకు టైం ఇచ్చిన మా తేజుకు బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. మన సినిమా కాబట్టి అనుకుని వచ్చాను సార్, అదే లేదు. ఇటు సిడ్డిగడు నా ఫ్రెండ్, దీని పేరు భావన, మా బ్యాచ్కి పెద్ద ఫైర్ బ్యాండ్. ఈడు జై నా బెస్ట్ ఫ్రెండ్, హ్యాపీనెస్ని వైరస్లో స్ప్రెడ్డింగ్ చేసేస్తాడు. నానేమో నువ్వు దినోకరాజు ఫ్రమ్ శ్రీకాకుళం. ఈ జైగడేమో పాట పాడి కాలేజీలో గుంట్లందరిని పడగొట్టేసినాడు. సుమగంధాల తేలింది గాలంత వానవిల్లల్లే మారింది నేలంత. ఈ సీట్ గడేమో మాటలతో పియాను పడగొట్టాడు. నా ప్రేమ ఆకాశంత ఎత్తైంది, సముద్రంత లోతైంది అని చెప్తే అది అబద్ధం అవుతుంది. దేంతోనూ పోల్చలేనంత ప్రేమ నాది. ఫిలాసఫీ ఫెరోసియస్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలతో కవిత రాసి శాలిని పడిద్ది అనుకుంటాను. ఒకరికి మరి ఒకలను బాసట
మా ఫ్రెండ్షిప్లో కేరింతలు ప్రేమలే కాదు, చిన్న చిన్న గొడవలు కూడా ఉన్నాయి. నీలాంటి బదులు యాక్షన్ చేస్తాను, అయినా నువ్వు ఆడుతున్నా చెప్పడానికి. ఎలా కలిసామో గుర్తొస్తే హ్యాపీగా అనిపించాలి, కానీ ఎందుకు కలిసామనిపిస్తుంది ఏంట్రా? నీకు లవ్ సెట్ అయిందా? యా, ఫేస్బుక్ లో 5 minutes చాట్, గంట ఫ్లాట్. థ్యాంక్స్ ఫర్ దిల్ రాజు సార్ టీమ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్. మా గేమ్ ప్రమోట్ చేస్తున్నారు బాగా, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మా గేమ్ ఈజ్ ఆల్సో ప్రమోటింగ్ ఎల్స్. దిల్ రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ బౌల్ సకర్ టీమ్ అండ్ ఆల్ టీమ్. థ్యాంక్స్. కేరింత మూవీ చేస్తున్నప్పుడు, మీరు షూట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? గేమ్ ఆడుతుంటే ఎలా అనిపించిందో సేమ్ అలాగే. సెట్స్ లో ఎక్కువ ఎంజాయ్ చేయడం లాస్ట్ షెడ్యూల్ లో స్టార్ట్ అయింది. అంతకు ముందు వరకు వి ఆల్ సీరియస్ వర్కింగ్ ఆన్ ద సీన్స్. సుమంత్ అయితే మేము రిలీజ్కు ముందు టూర్ వెళ్ళాం. ఆ టూర్లో 3 days బస్లో వైజాగ్ నుంచి తిరుపతి వరకు టూర్ వెళ్ళాం. అప్పటి వరకు సార్ బాగుంది ఇలా అనేవాడు. ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడము సినిమా గురించి మా అందరితోని, అసలు మా అందరికంటే ఎక్కువ తేజుతోని నాన్ స్టాప్ అన్నట్టు 18 గంటలు మాట్లాడుతున్నారు. నేను ముందు సీటు, మీరు ఇస్తారు వెనుక సీటు. ఏదో వింటారు, ఏదో మాట్లాడతారు. నేను ఒకరోజు అయితే సీరియస్గా చూసాను, దీన్ని పడుకుంటున్నాను, నన్ను పడుకొని పోవని. సో అప్పటి వరకు సుమంత్ చాలా సెటిల్డ్గా ఉండేవాడు. సో అండమాన్ ట్రిప్ తర్వాత సుమంత్, విశ్వంత్, వి ఆల్ బికేమ్ అ గ్యాంగ్ అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా మీ టూర్లో మీకు కనిపించింది అంతే. కేరింత ఫీల్ గుడ్ ఫిల్మ్. తేజు క్యారెక్టర్ అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ సీన్ ఉంది కదా, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్. అది ఎక్సలెంట్ సీన్. ఎంత ప్రేమిస్తున్నానో చెప్పలేనన్నా. ప్రేమించాను, దేంతోనూ పోల్చలేనంత ప్రేమన్నా. కాళ్ళు తేలిపోయాను. అంత అబద్ధమే కదరా. కేరింత 2కి రెడీ అవుతాయి. నిజం చెప్పమంటావు? నేను కొన్ని రోజులు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీయాలని ఫిక్స్ అయ్యా. ఫ్రైడే మార్నింగ్ మళ్ళీ తీస్తా. శతమానం భవతి ఉంది రెడీ. నువ్వు ఒక 2 అయ్యాక మళ్ళీ వదులుతా. అప్పటి వరకు వద్దు, కొంచెం సాఫ్ట్ ఫీలింగ్ ఆపుదాం నీకోసమే. ఓకే. భూగోళాన్ని గెట్ రెడీ, తెచ్చేద్దాం నింగి నక్షత్రాల్ని, దోపిడి చేద్దాం గాల్లోని ఆనందాన్ని. చల్ చలో చల్ చలో, లైఫే ఫ్రెండ్గా మాతో ఉండగా, ఫుల్ టు పండగే పండగ. సుకృతి, మీకు ఎలా అనిపిస్తుంది షూటింగ్? షూటింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏం చేసావు చెప్పు. అంటే 1 or 2 నూకరాజ్ కొడుతుండేది ఎప్పుడు. ఇంకేం కాకుండా కొత్తగా ఇంకేం చేసావా? కొత్తగా ఏంటని షూట్ అంటే యాక్టింగ్ చేసేటప్పుడు ఏమైనా అనిపించిందా, ఈ సీన్ నేను బాగా చేశాను? అప్పుడప్పుడు నర్వస్ గా ఫీల్ అయ్యేది. ఒక సీన్ లో అయితే ఏడ్ చేశాను నేను. అప్పుడు దిల్ రాజ్ సార్ వచ్చి, పర్వాలేదమ్మా నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు తర్వాత నా చేసుకుందు అని నాకు సంజాయిచ్చి వెళ్ళారు. ఆ రోజు సీన్ ఆపేశారు. మళ్ళీ నేను సంజాయించిన తర్వాత వీడిని 2 దెబ్బలేసి
వీళ్ళు కొట్టించి నవ్వించి పంపించాను నన్ను. ఆమె తప్పు చేసిన నాకే డబ్బులు, నేను తప్పు చేసిన నాకే డబ్బులు. బేసిక్లీ నేను అంతకుముందు అసలు కొట్టలేదు, ఈ మధ్యన కొట్టడం స్టార్ట్ చేశా. ఎందుకో తెలుసా, నీకు బలుపు ఎక్కకుండా. కమా నువ్వు నీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పు. చాలా బాగుంది. అందరం ఆ బాల్ ఆట ఆడినాం ఇప్పుడు. అందరు కలిసి నన్ను తోసాను. సార్ అసలు తోయలేదు నాకు, సార్ అసలు కొట్టలేదు నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఎందుకు తోయినందుక? తోయినందుకు అనమాట. అదే ఇంకా ఎప్పుడు తోయినా నీ ఇదంతా అది హెలోజినేషన్. నోకరాజ్ క్యారెక్టర్ నా ఫేవరెట్ క్యారెక్టర్. నోకరాజ్ తర్వాత భావన క్యారెక్టర్ ఒకటి చాలా చాలా బాగుంది, ఫీల్ ఉంది. భావన ఏంటి గెట్ వెల్ సూనా? ఏమైంది? దీని అర్థం ఏంటో తెలుసా నీకు? అంతే, కొట్టాడు ఒక మంచి కార్డు అడిగితే నాకు నచ్చింది తీసేసుకోమన్నాడు. ఇది కలర్ఫుల్గా ఉందని తీసుకొని పారిచ్చేసినట్టు. నాకు కంగారుగానే ఉందండి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఓన్లీ కంగారు వచ్చాను నేను. నాకు ఓన్లీ అండమాన్ వెళ్ళే కానీ ప్రమోషనల్ టూర్ అది ఒక్కటే కొంచెం కంఫర్టబుల్ గా అనిపించింది. మిగతా అంతా చాలా కంగారుగా ఎప్పుడేమైపోతుంది బాబాయ్, షాప్ కరెక్ట్గా చేస్తాను. అండమాన్ లో సార్ లేదు కాబట్టి ఓపెన్ మన ఇష్టం. ఓపెన్ అంటే ఏంటి ఓపెన్ అంటే కొంచెం ఏం చేసినా ఓకే ఓకే అర్థం. సో నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ సీనియర్ యాక్టర్స్ తో పనిచేసావు. తను ఆల్రెడీ అప్పటికి ఒక 45-50 ఫిల్మ్స్ చేసింది. తక్కువ 70-80 చేసిందంట. సో దాంతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఒక 700-800 సెల్ఫీస్ తీసుకున్నప్పుడు రోజు మార్నింగ్ మాకు ఒక సెల్ఫీ టైం అనమాట. వచ్చిన వెంటనే ఒక సెల్ఫీ, ఓకే ఇన్స్టాగ్రామ్ పోస్ట్. అది అయిపోయిన వెంటనే చంపేసి అవసరం నువ్వే అసలు. అందుకే సెల్ ఫోన్ పోయింది. పోయిందా ఏది జస్ట్ ఇన్ ద ఫ్లిక్ ఇలాగా. సో దానికి వీళ్ళందరూ తలా 5,000 వేసుకొని ఈరోజు పేజీకి సెల్ ఫోన్ కొనిస్తున్నారు. అయితే మా ఫోన్ కూడా పోయింది. నాది కూడా ఎరిగిపోయింది సార్. మీ నెక్స్ట్ సినిమా అడ్వాన్స్ కింద పంపించి కొని పెడతాం. నాది కూడా ఎరిగిపోయింది సార్. అంటే ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నానంటే ఆ అమ్మాయి కారణం అన్నాను. ఇప్పటికి అందరు నా సెల్ ఫోన్ తీసాడు, మళ్ళీ నాకు ఇచ్చాడు అనమాట. 1,000 రూపీస్ ఇచ్చి కొత్త సెల్ ఫోన్ కొనుక్కోండి. అంత చండాల సెల్ ఫోన్. I had a lot of fun, you can see. On set also, I didn't expect us to become such good friends, so I had a blast. And everyone, my favorite part is Vish takes longer than me to make his hair. అది ఒక సెపరేట్ కొత్తగా చేస్తారన్న హెయిర్ ఇలా కిందకి పెట్టి ఎలా పెట్టి. అదేమో ఎంత చేసిన రాజు హెయిర్ డ్రెస్సర్ ఒకటి వచ్చి ఒకటి లేపుతాడు, అదొకటి లేపుతాడు. అక్కడేమో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రితిక్ రోషన్ కూడా సార్ ఇలాగే చెప్పారు. ఫస్ట్ సినిమాకి అలాగే అయిందంట. వాడేమో రితిక్ రోషన్, వీడేమో రవితేజ, ఈయనేమో షారుఖ్ ఖాన్. మల్టీ స్టారర్. బాగానే మట్టుకు అవుద్ది. సౌందర్య లాంటి మంచి తెలుగు హీరోయిన్ అవుద్ది. మీకేం సార్ అసలు పక్కన రవితేజ పెట్టినారు, పక్కన రితిక్ రోషన్, షారూఖ్ ఖాన్, సో అండ్ సో. మెగాస్టార్ పవర్ స్టార్ కూడా ఉన్నాడు. మొదలైంది మా కథ, పలుగొంతుల తేనె జల్లుగా, సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక. ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండల. తెలీదే మరి తనో మాదిరి, అయినా స్నేహమే ఊపిరి. కనగలిసిన మనసుల భావుక నాకు మంచి సినిమా ఇస్తే చాలు. నేను ఎప్పుడు కోరుకునేది అదే, మంచి సినిమా తీయడానికే ప్రయత్నించాలి. ఆ సినిమా సక్సెస్ అయితే దాన్ని ఇలా ఎంజాయ్ చేస్తాం. సక్సెస్ అయినప్పుడు ఇంట్లో ముడుచుకొని ఎందుకు తీసామరా ఫ్లాప్ సినిమా అని ఆలోచించుకోవాలి. సో ఆడాలి దేని గురించి అంటే నువ్వు ఏ సినిమా చేసావు? ఐ థింక్ కేరింత అనుకుంటానండి. అవునా? గుర్తులేదా? నాకెందుకు గుర్తులేదు, నీకు అడుగుతున్నాను. నాకు గుర్తుంది. సో హౌ వాజ్ ఇట్ ఎక్స్పీరియన్స్? అలా మీరు ఆడియో ఫంక్షన్ స్పీచ్ వద్దంటున్నారు. అది కాకుండా సార్ అట్లా స్పీచ్ అంటే నేను ఇస్తాను. చాలా బాగా చేశాను. నాకు
కాలేజ్ తర్వాత మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ నేను నాకు అవ్వలేదండి. సో తర్వాత కేరింగ్ తర్వాత ఐ మేడ్ న్యూ ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ దిల్రాజు గారు. సూపర్ అండి. సో అందరు ఫ్రెండ్స్ అయిపోయారనమాట. న్యూ బ్యాచ్ అండ్ అండమాన్ ట్రిప్లో బాగా ఎంజాయ్ అండమాన్ అండ్ బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయన ఏంటో నాకు అర్థమైంది. ఈజ్ రియల్ లైఫ్ జే. సో మీకు షూటింగ్ టైం ఎనీ ఎక్స్పీరియన్స్ దట్ యు వాంట్ టు షేర్? అది నువ్వే చెప్పు, బాగా చెప్పు. నేను చెప్తా సిమెంట్ ఎక్స్పీరియన్స్. నువ్వు కూడా కొన్ని అందిస్తా ఉంటావు. యాక్చువల్లీ అండర్ వాటర్ సీన్ ఒకటి చేస్తున్నామండి. అంతకుముందే బీచ్ మీద ఒక పెద్ద జెల్లీ ఫిష్ డెడ్ బాడీ పడి ఉందన్నమాట. సో అందరం అదే భయంతో వాటర్లోకి వెళ్ళాం. సడన్ గా సుమంత్ దూరం నుంచి ఇలా అంటున్నాడు, ఏమైందంటే జెల్లీ ఫిష్. అందరు బయటకు పరిగెత్తే ప్లాస్టిక్ కవర్ లా తేలుకుంటూ దాని ముందే జెల్లీ ఫిష్ ఒకటి డెడ్ బాడీ చూసాం కదా. డెడ్ బాడీ చూసి మైండ్ లో సైకలాజికల్ గా ఫిక్స్ అయిపోయారు అనమాట. మేము వాటర్లోకి వెళ్ళిపోయాం. అందులో పాములు. నేను విష్ ఇంకా అశ్విన్ నైట్ 10:30-11కి సీలో కానీ 1/2 కిలోమీటర్ లాగా అంటే ఇది ఓన్లీ నా ముగ్గురు ఎక్స్పీరియన్స్. ఇంకా పట్టుకున్నాను చేతిలో ఇలా పట్టుకున్నాను అనమాట. తర్వాత చెప్పావా? లైఫ్ ఫ్రెండ్గా మాతో ఉండగా ఫుల్ టు పండగే పండగ. చెప్పారు ఆల్రెడీ. అదా? ఓకే ఆ సెన్సర్ కట్టింది అది. సుమంత్ ఇంకా చెప్పాడు అందుకు జెల్లీ ఫిషెస్ అండ్ అలాగా టూర్స్ లో సక్సెస్ టైంలో నేను విషయం గురించి చెప్పాలి. నేను గుంటూరు వెళ్ళాను. వెనకాల నుంచి ఒక అమ్మాయి వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది అనమాట. అడిగితే ముద్దుగా ఇస్తున్నాడు. సార్ ఒకసారి మీ బుగ్గ గిల్ల చాలా అడిగింది అనమాట. అయితే అయ్యో నాకు సిగ్గా ఉంది అన్నాడు అనమాట. ఆ అమ్మాయి లైట్ తీసుకుని గిల్లి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు బ్యాచ్ ఏదో డేర్ ఆడుంటారు. ఏది అడిగిన ముఖ్యం కాదు, ఒక అమ్మాయి అలా ఇచ్చాలా అని అడిగిందా లేదా. దిల్సా బోలో, దిల్సా బోలో. థ్యాంక్ యూ మీడియా ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్.